వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్‌వ్యాగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్‌వ్యాగన్ వెంటో టాప్ ఎండ్ వేరియంట్ 1.6 ఇంజన్ అండి. చాలా రేర్గా వచ్చాయి ఈ కార్స్ వచ్చేసరికి. 2014 ఇయర్ ఎండ్ కార్ అన్నమాట. మనకి లైఫ్ వచ్చేసరికి 2029 12 నెలల వరకు ఉందండి. కార్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఇన్వాయిస్ ఓనర్ ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా వెల్ మెయింటైన్డ్ కార్, అప్ టు డేట్ టైం టు టైం సర్వీస్ అనేది చేయించడం జరిగింది. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ చూసుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. పర్ఫెక్ట్ కార్ అండి, మిస్ చేసుకోవద్దు. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. 1.6 ఇంజన్ కాబట్టి పికప్ అయితే మాత్రం ఏదో స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే ఉండిద్ది. అండ్ మైలేజ్ కూడా డీజిల్ ఇంజన్ కాబట్టి 24 మైలేజ్ అయితే వస్తుందండి హైవే మీద. ఇన్ సిటీ మాత్రం డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ 16 నుంచి 17 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కార్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి. బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. అంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అలానే ఫ్లడ్ ఎఫెక్టెడ్ కాదండి, ఎందుకంటే ఈ కార్ వచ్చేసరికి గుంటూరులోనే ఉందన్నమాట. గుంటూరులో ఎప్పుడు ఫ్లడ్ అనేది రాలేదు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో సెడన్ కార్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ద పర్ఫెక్ట్ వేరియంట్ అండి. ఎందుకంటే టాప్ ఎండ్ వేరియంట్, అన్ని ఫీచర్స్ వస్తాయి. అండ్ సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందన్నమాట కారు. మీకు వోక్స్‌వ్యాగన్ కార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. జర్మన్ టెక్నాలజీ ఇంజన్స్ అండ్ అలానే బిల్డ్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉండేది, స్టాండర్డ్ క్వాలిటీ. ఇక్కడ చూసుకోవచ్చు కార్ క్వాలిటీ, ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ లేవు. అండ్ ఫెండర్ మీద ఈ స్టిక్కర్ కూడా పోకుండా చాలా నీట్గా బార్కోడ్ అన్నమాట యూజ్ చేయడం జరిగింది. ఈ కార్కి లైఫ్ వచ్చేసరికి 2029 12 నెలల వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 2026 ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. ఫిబ్రవరి 1 వరకు ఉంది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ బాడీ క్వాలిటీ చూసుకోవచ్చండి, ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ అయితే ఏమీ లేవు. చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ కార్ అన్నమాట. ఒకసారి మనం ఫీచర్స్ చూద్దామండి. ఈ కార్లో ఫీచర్స్ వచ్చేసరికి ఫ్రంట్ చూసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి హెడ్ ల్యాంప్స్లో H4 సంబంధించిన హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారండి. 120 వాట్స్ అయితే 130 వాట్స్ అయితే ఉంది. మనకు లైటింగ్ పరంగా ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ మనం చూసుకుంటే ఎలాయ్ వీల్స్ అనేవి ఉన్నాయండి, కంపెనీ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్ అన్నమాట. 4 టైర్లు కూడా MRF బ్రాండ్కి సంబంధించిన 4 టైర్లు ఉన్నాయి. దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయండి 4 టైర్లు కూడా. మనకి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ వేసుకున్న ఆరామ్గా 15,000 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్లు ఆరామ్గా తిరుగుతాయి. టైర్స్ కూడా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వోక్స్‌వ్యాగన్ కార్స్లో మనం చాలామంది ఇష్టపడే ఫీచర్ పవర్ విండోస్ అనేవి మనకి డౌన్ అవుతాయి. అండ్ అలానే అప్ చేసుకోవచ్చు మనం కార్ కీ అనేది యూజ్ చేసుకొని. అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి. ఈ ఫీచర్ చాలామంది ఇష్టపడతారండి. అసలే ఎండాకాలం, లోపల ఉన్న వేడి ఒక్కసారిగా వెళ్ళిపోయిద్ది అన్నమాట. చాలా మంచి ఫీచర్ ఇది. అలానే లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ ఆటోమేటిక్గా ఇలా చూసుకోవచ్చు పైకి వస్తాయి. చాలా మంచి ఫీచర్. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉంటాయి. అండ్ బూట్ అంటే బ్యాక్ డిక్కీ ఓపెన్ చేయాలన్నా మనకి రిమోట్లోనే ఇస్తారండి. ఇక్కడ మధ్యలో బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బూట్ అనేది అన్లాక్ అయింది. చాలా మంచి ఫీచర్ ఇది కూడా. ఇక్కడ చూసుకోవచ్చు
దాదాపుగా 450 లీటర్స్, అంటే యావరేజ్గా చెప్తున్నానండి, ఎగ్జాక్ట్ కాదు. చాలా మంచి స్పేస్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, లాంగ్ జర్నీ వాళ్ళకి ద పర్ఫెక్ట్ వేరియంట్ అన్నమాట. దాదాపుగా ఒక 2-3 సూట్ కేసులు, పెద్ద పెద్ద సూట్ కేసులు క్యారీ చేయవచ్చు. అండ్ ఇక్కడ ప్రతిదీ నేను చెక్ చేసి పెట్టానండి. లిడ్స్, కంపెనీ నుంచి వచ్చిన లిడ్స్ కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ స్టెప్పిన్ టైర్ కూడా మనకి దాదాపుగా 75% బటన్ అయితే ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు కిట్ కూడా. అండ్ ఇందులో వచ్చేసరికి స్పేర్ బల్క్ కిట్ కూడా వోక్స్‌వ్యాగన్ తరపు నుంచి ప్రొవైడ్ చేశారన్నమాట. ఇక్కడ లైనర్ కూడా, ఇది కూడా చూసుకోవచ్చండి. కింద రన్నింగ్ బార్డర్, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేవు. అది చూసే చెప్పొచ్చండి ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు కార్ అనేది. ఇంటీరియర్ అయితే మాత్రం వెల్ మెయింటైన్డ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మ్యానుఫ్యాక్చర్ సైడ్ కంపెనీ నుంచి వస్తాయన్నమాట. బీచ్ కలర్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ చెక్కు చెదరలేదన్నమాట. మనకి దాదాపుగా న్యూ సీట్ కవర్స్ ఒక 90% అయితే ఉంటాయన్నమాట. అండ్ కంప్లీట్గా ఫ్లోరింగ్ మ్యాట్ అనేది కస్టమర్ చేపించి ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు దీని మీద ఫుట్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి చాలా స్పేషియస్గా ఉండిద్దండి వెహికల్ అయితే మాత్రం. 6 feet 6.5 inch ఫీట్ పర్సన్ కూర్చున్నా సరే హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు జర్నీ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 హెడ్ రెస్ట్ బ్యాక్ చూసుకోవచ్చు, ఒక ఆర్మ్ రెస్ట్ అనేది చూసుకోవచ్చు. అండ్ రేర్ ఏసీ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి కూడా హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కంప్లీట్ ఫీచర్స్ వచ్చాయి. అండ్ డ్రైవర్ డోర్ చూసుకుంటే 4 పవర్ విండో చూడొచ్చండి. ఇది వచ్చేసరికి మనకి ORVM's ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది. లాక్ అన్లాక్, బూట్ ఓపెన్ చేయడానికి మాన్యువల్గా కూడా ఇస్తారన్నమాట. డాష్ బోర్డ్ ఇక్కడ చూసుకోవచ్చండి, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు. ఇది వచ్చేసరికి గార్డ్ ఏరియాలు పెట్టడానికి స్టిక్కర్స్ అండి. స్టిక్కర్స్ పెట్టినప్పుడు అవి కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ గార్డ్ ఏరియాలు పెట్టుకుంటారు కాబట్టి మనకి పర్వాలేదు. కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిన మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. CD ప్లేయర్ యూజ్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, బ్లూటూత్ సిస్టమ్ ఉంది, ఆక్సిలరీ కేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డస్ట్బిన్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారు, కావాలంటే రిమూవ్ చేయవచ్చు మనం. అండ్ 5 gear మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ స్మాల్ స్పేస్ అనమాట. ఏమైనా కొంచెం కీస్ అలా పౌచెస్ అలా పెట్టుకోవడానికి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఒకసారి ఇంజన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి, సింగిల్ సెల్ఫ్. అండ్ ఏసీ అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కంప్లీట్ వర్కింగ్లో ఉంది. ఏసీ అయితే చిల్ వస్తుందండి. ఇంజన్, ఏసీ, సస్పెన్షన్, బాటమ్ వర్క్ అయితే 1 lakh దగ్గర వీళ్ళు చేయించడం జరిగిందండి. అసలు మనం చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఎంత పెద్ద గతుకుల్లో మీరు కారు డ్రైవ్ చేసినా సరే చిన్న నాయిస్ కూడా రాకుండా ఉండిద్ది అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్లేయర్, స్టీరింగ్ కంట్రోల్ కూడా మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి కాల్ పిక్ చేయడానికి ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు వర్కింగ్లో ఉంది. అండ్ డిస్ప్లే మనకి ఇక్కడ బ్లర్రర్ అలా కనబడుతుంది కదండి, అది వీడియో ఎఫెక్ట్, అంటే కెమెరా ద్వారా తీస్తున్నాం కాబట్టి అలా ఉంది. నార్మల్గా అయితే పర్ఫెక్ట్ వర్కింగే, అలా బ్లింక్ అవ్వడం అలా ఏమి ఉండదన్నమాట. మీకు వీడియోలో అలా కెమెరా ఎఫెక్ట్ వల్ల అలా కనబడిద్ది, అది క్లారిటీ ఇస్తున్నాను అన్నమాట మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఇది వచ్చేసరికి లైట్ ప్యానల్ అన్నమాట, హెడ్ లైట్స్కి సంబంధించి ఫాగ్ ల్యాంప్. ఇటు వచ్చేసరికి వైపర్కి సంబంధించింది, ఇటు వచ్చేసరికి మనకి హెడ్ ల్యాంప్కి సంబంధించిన ఇస్తారన్నమాట. ఒకసారి మనం బానెట్ ఓపెన్ చేద్దాం.
అప్పరారం చూసుకోవచ్చండి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఏమీ లేదన్నమాట కార్ అయితే మాత్రం. అండ్ బ్యాటరీ కూడా మనకి 2024 6th మంత్లో ఇన్స్టాల్ చేయించారు. వారంటీ కార్డు కూడా ఉండాలి, చూసి ఇస్తాను. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ కావచ్చు, డిస్టర్బెన్స్ కావచ్చు, ఏమీ లేదండి. కార్ అయితే మాత్రం ఒరిజినల్ ఇంజన్, ఒరిజినల్ కార్, మిస్ చేసుకోవద్దు. 1.6 ఇంజన్ మార్కెట్లో ఎక్కడ లేవు క్వాలిటీ కార్స్ అనేవి. నేను చూస్తూనే ఉన్నా, రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూనే ఉంటాం కార్స్ గురించి. క్వాలిటీ కార్సే లేవు. నేను దాదాపుగా ఒక 10 days నుంచి సెర్చ్ చేస్తే ఒక కార్ దొరికింది ప్రజెంట్ అయితే మాత్రం. ఇది వచ్చేసరికి 4,30,000 రూపాయలు చెప్తున్నామండి. ఏమైనా బార్గెనింగ్ ఉంటే ఒక 10,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు బార్గెనింగ్ విషయంలో. 4,20,000 రూపాయలు అయితే కార్ అయితే వస్తుందండి. బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్టు మారలేదు, టైర్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఇంజన్ అయితే మాత్రం ఒరిజినల్ ఇంజన్, ఇప్పటి వరకు ఇంజన్ మీద చేయి వేయలేదు. పికప్ విషయంలో మాత్రం అల్టిమేట్ ఉండిద్ది, చిన్న నాయిస్ కూడా రాదు. సస్పెన్షన్ విషయంలో మైలేజ్ కూడా 24 వస్తుందన్నమాట హైవే మీద. కార్ మిస్ చేసుకోవద్దు. 4,20,000 రూపాయలు అయితే కాల్ చేయండి, చాలా మంచి డీల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్ వచ్చేసరికి లైఫ్ పరంగా కూడా చెప్తున్నాను, 2014 డిసెంబర్లో కార్ తీసుకున్నారు, 2029 డిసెంబర్ వరకు ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.